హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను ఆ సగం కట్టాను కదా. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలి. నిన్న నార్మల్గా ఏదో సగం స్విమ్మింగ్ పూల్ లాగా కట్టాను అనమాట. అలా వాటర్ వేసాను, అదంతా జస్ట్ బై మిస్టేక్ ఒక బ్రిక్ ఇలా టచ్ అయింది, బ్రేక్ అయింది, మొత్తం వాటర్ అంతా లీక్ అయింది. సో చూపిస్తాను మీకు. నాకు ఇంకా అది వేస్ట్ అని, మొత్తం వాటర్ లీక్ అవుతుంది, ఇంకెందుకు వేస్ట్ అని మొత్తం అదంతా బిల్డింగ్ అంతా డన్ మొత్తం ఎరగొట్టేశాను. కానీ సగం సగం ఉన్నది, ఒకసారి చూడండి మీరే. ఇప్పుడు లోడింగ్ అవుతుంది, అదిగోండి. అదేంటిది, ఇది కొత్త ప్లేస్ ఏమనుకుంటున్నారేమో. అవును, కొత్త ప్లేస్లోనే కడుతున్నాను. సో చూపిస్తాను మన పాత ఇల్లు. అదిగోండి ఫ్రెండ్స్, ఇదే టట్టడాయ్. చూసారా ఫ్రెండ్స్, వాటర్ ఎలా లీక్ అవుతుందో. ఇది మన హాల్, గుర్తుంది కదా ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మన బ్యాంబూ ట్రీస్, ఇదేమో ఇక్కడ మన టీవీ అన్నీ పెట్టుకున్నాం. అదిగోండి, ఇదంతాని అలా వాటర్ కాలిపోతుంది. ఇంకా నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అదిగోండి, అలా డ్రాప్ కింద కూడా లీక్ అవుతుంది. అదిగోండి ఫ్రెండ్స్, అలా లీక్ అవుతుంది. కానీ మనం కడుతుంది ఇప్పుడు డిఫరెంట్ టైప్ అనమాట. యాక్చువల్ మీకు చూపిస్తాను, సేమ్ అలాగే ఉంటుంది, కానీ ఇప్పుడు డిఫరెంట్గా కడుతున్నాను అనమాట. అదిగోండి, ఇక్కడ అలా సేమ్ ఎంట్రన్స్ అలాగే ఉంటుంది. మన పాండా కూడా ఉంటుంది సేమ్ అలాగే, కానీ కొంచెం పెద్దది ఉండడం వల్ల కొంచెం స్పేషియస్గా ఉంటుంది. ఇది సోఫా చాలా పెద్దది పెట్టాను, జస్ట్ ఇలాగా. ముందే వీడియోకి రాకముందే నేను ఇలా కట్టాను. అదిగోండి, ఇది ఇలాగ టీవీ, సోఫాని ఇలా పెద్దగా. ఇక్కడేమో ఫస్ట్ టార్చ్ లైట్ అనేది తీసేద్దాం. సేమ్ టు సేమ్ అలాగే కట్టాను. మళ్ళీ పాండా వచ్చేసరికి కిందకి వెళ్ళాలి, కానీ కొంచెం చిన్నగా ఉంటుంది అంతే. మన చెస్ట్ ట్రెజర్ అదిగోండి అని ఇలా పెట్టాను. మళ్ళీ మన డోర్ ఓపెన్స్, డోర్ వేసి వెళ్తున్నాను. సేమ్ టు సేమ్ అలా పెట్టాను, కానీ అక్యురేట్లీ ఇక్కడ క్లస్టర్స్ని ఇక్కడే ఉంచేసాను, మళ్ళీ పెట్టాను. మంది అయితే అప్పుడు ఎలా స్ట్రెయిట్ కంటే వచ్చి ఎలా ఇదంతా ఇంకా స్ట్రెయిట్గా కట్టి ఆ చివరి అలా ఉండేది, కానీ ఇప్పుడు కొంచెం చిన్నగా కట్టాను. మన ల్యాడర్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. సో నేను బయటికి వెళ్ళిపోయి పైన కడదాం. యాక్చువల్లీ ఫ్రెండ్స్, ఒకసారి లాస్ట్ వీడియోలో నేను పైన ఎలా కట్టానో చూపించే కదా. ఇప్పుడు అలా కాదు, మొత్తం చూపిస్తాను చూడండి. సీరియస్ సో చూపిస్తాను. ఇలా వచ్చి 3 2 1 గో. అలా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా గ్లాస్ పెడతాను. సర్చ్లోకి వెళ్ళి ఎక్కడ ఉంటుంది గ్లాస్. ఇది కాదు ఫ్రెండ్స్, ఇక్కడ గ్లాస్ కడదాము. ఇక్కడ గ్లాస్ అని టైప్ చేయాలి, GLASS. దొరికింది ఫ్రెండ్స్ ఇక్కడ గ్లాస్ అని. ఇప్పుడు గ్లాస్ని ఇదంతా పెట్టి కట్టాలి. ఇదంతా కట్టాలి ఇప్పుడు, ఫుల్ బర్డెన్.
ఇదంతా పెద్దగా ఉండడం వల్ల మనకి చాలా కష్టం అవుతుంది. డన్. ఇక్కడితో ఈ క్లాస్ ఇక్కడికి డన్. కిందకెళ్ళి ఇక్కడితో ఈ క్లాస్ డన్. ఫ్రెండ్స్ సరే అలా వచ్చింది లుక్. ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళి ఇదంతా కట్టాలి. ఇప్పుడు ఫస్ట్ ఒకసారి కింద అంతా ఇలా కట్టేద్దాం. అలా లైన్ వైజ్గా వద్దాం. మళ్ళీ సెకండ్ రో అలా ఆర్డర్ వేసుకుని వద్దాం లైన్లో. ఫాస్ట్గా కట్టాలి. మళ్ళీ నైట్ అవుతుంది ఏమో తెలియదు. ఇందాకే జస్ట్ పడుకున్నాను, మళ్ళీ లెగ్సి ఇదంతా స్టార్ట్ చేస్తున్నాను. డన్ ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్లీ అంతా అయిపోయింది. యాక్చువల్ చూస్తున్నారు ఇక్కడ, గమనిస్తున్నారా? అలా ఆ షేప్లో కట్టాను. ఈసారి ఏమో నేను ఇలా కట్టాను. ఇలా బాగుంటుందేమో అనుకున్నాను. ఇక్కడొకటి డన్. మళ్ళీ గ్లాస్ డిజైన్ పెట్టి మళ్ళీ ఇప్పుడు ఇదంతా పైన లేయర్ కట్టాలి. ఒకటి నొక్కుతుంటే ఒకటి వస్తుంది. డన్. ఫాస్ట్గా ఇలా కొట్టేసుకుంటే చూసారా ఫ్రెండ్స్, అదిగోండి నైట్ అయిపోతుంది, రెడీగా ఉంది అవ్వడానికి, పైకి వచ్చేస్తుంది. మళ్ళీ కట్టుకోవాలి మనం. ఐ థింక్ మనం కింద కట్టుకున్నాం కదా, అక్కడ పెడదాం అనుకుంటున్నాను. స్ట్రీట్గా ఇప్పుడు ఇదంతా ఇలా అయిపోవాలి. మనం ఇప్పుడు ఈ పైన కూడా వేసుకొని చూసారా ఎలా ఇలా నైట్ అయిపోతుంది, చీకటిగా అవుతుంది. ఫ్రెండ్స్ ఎందుకల్లా బాక్స్ లాగా వచ్చి ఎలా వస్తుంది అనుకుంటున్నారేమో. యాక్చువల్ మనకి రియాలిటీలో మనం చూస్తాం కదా ఎలా వస్తుంది, ఇలా యూ మీన్ సి షేప్లో వస్తుంది కదా, అది కూడా ఇక్కడ వచ్చింది. కానీ మొత్తం బాక్స్. ఇప్పుడు ఇదంతా ఎన్నక్కడ వచ్చి ఇంకా ఎంత ఉందా. ఓ మై గాడ్, అరే మైండ్ క్రాఫ్ట్ కూడా తొందరగా అవ్వచ్చు కదరా. మళ్ళీ స్కెల్టన్స్, జాంబీస్ అన్నీ వస్తారు, ఫుల్ రిస్కీ. ఎవడైనా లోపలికి వెళ్ళాడంటే ఫుల్ కష్టం వాళ్ళని చంపడానికి. జాగ్రత్త ఉండాలంతే. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. అదిగోండి స్పైడర్స్ మన కోసం వెయిటింగ్. సి ఇంకీ పింకీ ర్యాబిట్స్ కూడా ఉన్నాయా? కథం, దాన్ని చంపేయాలి. ఏసీ ఇవన్నీ మనవే లైట్స్. ఇప్పుడు స్ట్రీట్కి వెళ్ళిపోయి ఇంకెక్కడికి అనుకుంటున్నారేమో, మన ఇంటికి ఫ్రెండ్స్ ఒకసారి మన పాండాని చూడాలి ఎలా ఉన్నదో. ఆకలితో ఉంటుందేమో. పాండా పాండా పాండాకి నో రెస్పాన్స్. బ్యాంబూ ఇక్కడ పెట్టి ఫీడ్. ఎలా తిరిగితే
అదిగోండి తింటుంది. ఓకే, ఒకసారి ఇప్పుడు దాని పక్కన ఏం లేదు కదా. అదిగోండి ఇదంతా ఇదే, మొత్తం చీకటిగా ఉంది. ఒకసారి వెళ్ళి ఇంకా టార్చ్ లైట్ పెట్టేద్దాం. ఇక్కడతో మళ్ళీ బ్యాంబూ పెట్టేద్దాం లోపల. ఓకే, ఇది ఫ్రెండ్స్ మన ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ హౌస్. ఇప్పుడు ఏం చేస్తామంటే బెడ్ సెర్చ్ చేయాలి. ఇప్పుడు బెడ్ కలర్కి ఏ కలర్ చేద్దాం? ఇది నా బెడ్రూమే కాబట్టి బ్లూ పెట్టుకుంటున్నాను. ఇక్కడ పెట్టుకుంటే బెస్టా, ఇక్కడ పెట్టుకుంటే బెస్టా, ఇక్కడ పెట్టుకుంటే బెస్ట్ అనుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడికి వెళ్ళాక సర్చ్లోకి వెళ్ళి బుక్ షెల్ఫ్, అని వద్దులే ఫ్రెండ్స్, మనకి పెడతాం ఇలాగా. ఓకే, ఇక్కడతో మన బుక్ షెల్ఫ్ ఇంకా పెట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం చెస్ట్ చూడాలి. చెస్ట్లో మనకు 2 టైప్స్ ఉంటుంది. ఒకటి చెస్ట్ అని ఉంటుంది, ఒకటేమో ట్రాప్డ్ చెస్ట్ అని ఉంటుంది. చెస్ట్ తీసుకోవాలి మనం. లైట్ తీసేయాలి అక్కడి నుంచి. టూ చెస్ట్ కలిపి ఒక లార్జ్ చెస్ట్ అంటారు దీన్ని. ఇప్పుడు దీనిలోకి ఏంటంటే ఇది పెట్టేసి ఇక్కడికి వెళ్ళి దీనిలోకి వెళ్ళాక GOL గోల్డ్, ఇదంతా గోల్డ్. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇంకొన్ని ఇది అంతే, ఇక్కడితో అయిపోయింది. ఇక్కడితో ఇలా అయ్యింది. ఇక్కడ మళ్ళీ అది చెప్పావు కదా నేను, ఇది మొత్తం క్లస్టర్. అరే ఇక్కడితో లాస్ట్ ఫ్రెండ్స్, మౌంటైన్ క్లస్టర్. ఫ్రెండ్స్ అదిగోండి, ఇక్కడ ఏం పెడదాము అనుకున్నాను కదా, ఇక్కడ టీవీ పెడదాం. LACK బ్లాక్ ఇక్కడ పెట్టి, ఇదేమో ఇక్కడ పెట్టి సర్చ్లోకి వెళ్ళి మళ్ళీ
బుక్ షెల్ఫ్. ఆ తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ టీవీ పెడదాం అనుకుంటున్నాను. 1 2 3 4 అంత టీవీ ఓకేనా? ఓకే ఉంటాయి. 2 3 ఇక్కడతో టీవీ మళ్ళీ నేను ఇక్కడ ఇక్కడ ఇదంతానే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తామంటే సోఫా చేయాలి. ఇక్కడ 1 ఆ చివరంతా పెట్టేసుకోవచ్చు. 1 2 ఈ టీవీ ఎక్కడుంది? అక్కడికే లాస్ట్. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఒకటి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ నాకు టీవీ, ఇక్కడ సోఫా, ఇక్కడ నేను మా ఫ్రెండ్ కూర్చోవడానికి. ఫ్రెండ్ ఎవరో తెలుసు కదా మీకు, వంశులని, వాడికి. ఇంకా ఇదంతా ఇక్కడ ఏం పడతానంటే ఇక్కడే ఎక్కడ ఉంటుందో చూశాను నేను. సమ్వేర్ ఐ సా ఇట్. నా బెడ్కి ఏంటిది? ది ప్లాస్టిక్ డైమండ్ ఓర్ అంట. నార్మల్ కూర్చోడానికి లాగా. వద్దులే. జస్ట్ ఓపెన్ చేసి ఇది కూడా పెట్టేస్తే డన్. ఓకే, ఐ అండర్స్టూడ్. ఇంకొక థింగ్ మర్చిపోయాం మనం. అదేంటి అనుకుంటున్నారేమో, దట్ ఈస్ బాత్రూమ్. ఇంకొక ఫ్లోర్లో కడదాంలే, ఇంకొకటి ఉంది కదా మనకి. మన పాండే ఏం చేస్తుంది ఏంటో పాపం. పాండకు తెలిసిపోయింది నేను వచ్చానని. అంత ఎక్కడొకటి ఇలా ఉంటుంది. సంథింగ్ ఏదో చేసేస్తుంది. ఏ పాండా, నా టీవీ నేను చేయకు ప్లీజ్. అదేం చేయొద్దు అన్నా కూడా చేస్తుంది, మనకి తెలీదు. సర్చ్లోకి వెళ్ళి లాడర్ ఇక్కడ పెట్టి డన్. లాడర్ అయిపోయింది. ఇక్కడితో ఇంకొక ఫ్లోర్ పెట్టాల్సి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్ టైంలో నేను పైన ఫ్లోర్ కట్టలేదు కదా, అంటే సగమే చూపించాను కదా. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే పైన ఫ్లోర్ అంతా కట్టేసి స్విమ్మింగ్ పూల్ కూడా కడదాం అనుకున్నాను. కట్టాను కదా. ఈసారి మాత్రం స్విమ్మింగ్ పూల్ అస్సలు కట్టను. ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు పెట్టండి అన్నా కూడా పెట్టను. ఎందుకంటే యాక్చువల్లీ మొత్తం ఇల్లంతా వాటర్ అవుతుంది, మళ్ళీ కట్టాల్సి వస్తుంది. చూస్తున్నారా మన ఇల్లు ఎలా ఉన్నదో? ఆ ఇల్లు నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. కానీ సేమ్ అలాగే కదా కట్టుకునేది అని అనుకోకండి. ఫుల్ ఎవడది స్పైడర్? ఓ మై గాడ్. డన్.
మళ్ళీ క్లోజ్ చేస్తే మళ్ళీ అలాంటి స్పైడర్స్ వస్తాయి. అంత సెటప్ అంతా అయిపోయింది కదా, అదిగోండి. కానీ ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్ళింది? ఇందాక మనం చూసినప్పుడు వాడు ఉంటాడు కదా జాంబీ, వాడి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్ళిందో, గ్రేట్, బాగానే వెళ్ళింది. ఎక్కడి వరకు వెళ్ళింది ఫ్రెండ్స్? ఒకసారి దీనిలోకి వెళ్ళి చెస్ట్లు ఏమైనా ఉన్నాయి ఒకసారి లేదా చెకింగ్ చేసుకుని వద్దామా? మీరే చెప్పండి. అక్కడ ఉంది చెస్ట్, ఏం లేదు దీనిలో. ఇదేమనుకుంటున్నారు? మనదే ఇది. ఇదే మనం బ్యాంబూ ట్రీ. ఇదంతా కొట్టేద్దాం. లాడర్ ఇక్కడ ఉంటుంది కదా. ఓకే, ఇక్కడ కూడా ఒక చెస్ట్ ఉంది. ఇక్కడ లేదు. ఇప్పుడు ఎంతైనా రాండి, మనం వెళ్ళి చూడొచ్చు కూడా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు దీని మీద మన కాన్సన్ట్రేషన్. ఇప్పుడు మన కొత్తిల్లు ఇక్కడ స్టార్ట్ చేయాలి. ఇంకొక ఫ్లోర్, ఇదంతా సీక్రెట్ రూమ్. ఇక్కడతో లాస్ట్ ఫ్రెండ్స్, ముందే చెప్తున్నాను. ఇలా ఇక్కడ ఎక్కడ గుండగా చూడాలి. మళ్ళీ దీన్ని కట్టాలి, ఇంకా దీనిపైన కట్టాలి. ఫుల్ ఉంది. ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడికి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ సైడ్ని ఏమి ఉండదు. ఇక్కడ ఒక విండో ఉంటుంది అనమాట, చూపిస్తాను మీకు ఇప్పుడు చేసి. డౌన్, ఇలాగా కట్ చేశాను. వచ్చేసాక ఇక్కడ GLASS గ్లాస్ అన్నట్టు ఇక్కడ మళ్ళీ నైట్ అయిపోతుంది. వాట్ ఈస్ దిస్? మైన్క్రాఫ్ట్. చూస్తారు కదా, ఇచ్చడి ఎందుకు పెట్టానంటే, మన డోర్ ఉంది కదా ఎంట్రన్స్, అలా ఇక్కడ పెట్టాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అలా పక్కన సైడ్ని పెట్టాను కదా, దీనికి మనం ఎదురుకుండా పెట్టలే నేను ఇలాగా. ఇక్కడ బాగోదు కూడా. అదిగోండి, ఇక్కడ మనం గ్లాస్ పెట్టుకోవాలంటే ఎగ్జాక్ట్లీ జ్యూస్ పాయింట్ పెట్టాలి. ఇక్కడ మనకి కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడైనా మళ్ళీ గ్లాస్. డన్. ఎలా ఉంది?
ఇలాగ ఫ్రెండ్స్ కొంచెం వంకర వచ్చింది, ఏం పర్లేదు, ఓకే. ఇప్పుడు మనకి వాట్ ఈస్ దిస్ ఫ్రెండ్స్? ఎవరో వచ్చేసరి మనకి ఏం తెలియదు ఇది ఏమని. ఫ్రెండ్స్ ఇప్పుడే రాత్రి అయ్యింది, మళ్ళీ మార్నింగ్ చేస్తాను పెట్టుకోకుండా. ఏ చాట్ గెట్లా నేను చల్పో. డన్ ఫ్రెండ్స్, తొందరగా లగలగా మనం కట్టాలి. ఇప్పుడు ఇది వెళ్ళాక ఇప్పుడు ఫుల్ ఫాస్ట్గా కట్టాలి, లేకపోతే ఎవరైనా కూడా వచ్చేస్తారు. ఫాస్ట్గా కట్టాలి, ఇది మళ్ళీ ఎవరు కలెక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ కట్టేశాను. ఇప్పుడు ఇక్కడ కూడా గ్లాస్ కట్టాలా అనుకుంటున్నాను, అవసరం లేదేమో. ఒకసారి కిందకెళ్ళి చూద్దాం. మనం తొందరగా కట్టాలి. బ్రిక్స్ వెళ్తాను. డన్. ఇంతలా అయినా కూడా డన్. మళ్ళీ నేను ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ వాష్రూమ్ పెడదాం, పక్కల చివరిన కూడా పెడదాం. డన్. ఇలా పెట్టాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళాక వెళ్ళి సర్చ్ చేద్దాం. ఇక్కడ ఉంది స్టోన్ బ్రిక్స్. ఇంకా సర్చ్లో ఇక్కడ మెల్లికి వెళ్ళి చూద్దాం. ఒకటి బోర్డులో ఉంటుంది కదా, అది నేమ్ రాయొచ్చు ఇలాగా, బాత్రూమ్ అని. అది ఎక్కడుందో ఎక్కడ ఉందో ఈ బోర్డు, ఎక్కడ ఉంటుందేమో. అక్కడ ఉంది ఫ్రెండ్స్. టిబిట్ సైన్, సబ్ సైన్, ఓక్ సైన్, జంగిల్ సైన్, ఆకా సైన్, డార్క్ ఓక్ సైన్, మార్గ్రో సైన్, క్రిస్టమ్ సైన్, వ్రాప్ సైడ్. ఇది పెడతాం. ఫస్ట్ ఇదంతా కట్టాలి కదా. ఇక్కడ ఏమవ్వదు. బాత్రూమ్కి తీసుకొచ్చి ఎంత స్పేస్ అయినా. ఇది ఇక్కడ ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళి ఇక్కడ పైన అక్కడ ఒకటి. ఓకే, ఇంకా ముందుకంటే వస్తే అప్పుడు మనకి స్పేస్ సరిపోతుంది, అప్పటి వరకు స్పేస్ సరిపోదు మనకి. ఇప్పుడు ఇక్కడ కట్టాలి అలా, అప్పుడు స్పేస్ సరిపోతుంది మొత్తంకి. మనం
ఇప్పుడు ఇదంతా కట్టేసాం కదా, ఇక్కడ బాత్రూమ్ వస్తుంది. ఇక్కడ డోర్ వస్తుంది. బాత్రూమ్ అని పెట్టాను ఇక్కడ. దీని లోపలికి వెళ్తే ఇక్కడ ఇలా బాత్రూమ్ వస్తుంది. దీనికి సంబంధించినగా ఉండాలి కదా గేట్, కాబట్టి డోర్ ఇంత క్లారిటీ అవసరం లేదు కాబట్టి మనకి జంగుల్ డోర్ పెడదాము. ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. బాగానే ఉంది. చాలా కింద కంటే వచ్చింది అప్పుడు. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ బాత్రూమ్. ఇది ఇక్కడ ఏముండదు అంతగా. ఇప్పుడు ఇక్కడ సర్చ్లోకి వెళ్ళి BLAC బ్లాక్ బ్లాక్ కలర్ ఇవ్వండి. కడదాంలే మళ్ళీ. ఇది వద్దు ఫ్రెండ్స్, అస్సలు వద్దు. ఇది వద్దు. ఇది ఇదంతా తీసేద్దాం. ఓకే, ఇక్కడ ఇదంతా తీసేస్తే అవసరం లేదు మనకి. ఇంకా తీసేద్దాం ఫ్రెండ్స్. మనకి బాత్రూమ్ సెట్ అట్లే లైట్ నార్మల్గా లాగా. ఇక్కడ కూడా ఏం లేదు. ఇక్కడ వద్దు. మనం ల్యాడర్ ఇక్కడ పెట్టుకుందాం అంటే అక్కడి నుంచి అది గేట్ వేసుకుందాం. ఇక్కడ వద్దు. ఇక్కడ పెట్టేస్తే కత్తాం డన్. ఇప్పుడు ఇక్కడ తవ్వాల్సి వస్తుంది మనం. డన్. ఇక్కడితోని ఇక్కడ ల్యాడర్ నొక్కాలి. డన్. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్నది మన పాయింట్ దిగడానికి. లాడర్ వేసుకున్నాను. మళ్ళీ దీనికి ఇక్కడ ఉంది దిగడానికి లాడర్. డన్. మళ్ళీ పైకి ఎక్కేసి మళ్ళీ ఇక్కడ ఎక్కేసి
ఫ్రెండ్స్ ఇక్కడ పడుకుందాం. అదే మార్నింగ్ అవుతుంది మళ్ళీని. డన్. ఇక్కడితో కథం. ఇక్కడితో మన ఇల్లు అయ్యింది ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ అన్నీ డెకరేషన్ చేయాలి. మళ్ళీ చాలా ఉంది. లాదకి రావట్లేదు ఏంటి? ఎక్కడితో ఉండాలి. ఓకే సారీ మర్చిపోయిన ఒక థింగ్ ఫ్రెండ్స్, పైన కూడా కంపల్సరీ చెస్ట్ ఉండాలి ఇక్కడ. HES ఇదేంటి? ఎండర్ చెస్ట్. చూద్దాం ఎలా ఉంటుందో. అలా ఉన్నది ఏంటి ఫ్రెండ్స్ దారుణంగా. ఇక్కడ ఏం పెడతామంటే ఇది దీనిలో ఇది పెట్టాం కథం. ఓకే ఇక్కడ మనం చెస్ట్స్ కూడా పెట్టేసుకున్నాం. అయిపోయింది. ఏంటి అంటే చూసుకున్నాం కొత్తగా వింటున్నాను పేరుని. అయ్యయ్యో కథం. ఫస్ట్ కట్టాలి. GOLD గోల్డ్. ఇది 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 ఇంకా రాఫ్ గోల్డ్. ఇప్పుడు ఈ చెస్ట్లో ఏం చేస్తామంటే ఇవన్నీ ఆర్డర్ వేసుకుని పెట్టేద్దాం. ఓకే ఇక్కడితో అన్నీ అయిపోయింది. అయ్యయ్యో అరే ఒకటి వచ్చేస్తుంటే ఒకటి అవుతుంది ఫ్రెండ్స్. మొత్తం నా వల్ల కట్టలేదు. ఫుల్ డెలికేట్గా ఉంది. కంట్రోల్ చేద్దాం. ఓకే ఫుల్లీ డెలికేట్. ఐ అండర్స్టూడ్ నౌ వాట్ ఈస్ అబౌట్ దిస్ వన్. ఫ్రెండ్స్ బాత్రూమ్ ఏరియా దగ్గర బాగోదు కదా. ఇక్కడ నేను ఒక పెట్ పెంచుకోవాలనిపిస్తుంది. సర్చ్లో వెళ్ళిపోయాక ఇదంతా దాటేయాలి. దాటేసాక మెల్లిగా ఊల్ఫ్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇదేంటి? సీ టర్టిల్. వుల్ఫ్ ఇక్కడ ఉంది. వుల్ఫ్ ఓకే ఇదంతానే. ఇదేంటిదో సీ టర్టిల్ అని ఉన్నది. స్పాంజ్ అవి. వెళ్ళినా ఇదేంటిదో చూద్దాం. ఓకే లిటిల్ బి ఏం పర్లేదు, బాగానే ఉన్నాయి. వాళ్ళు ఎగురుతాయి పైకి. అరే ఎగురుతాయి అని చెప్పి పైకి. ఫ్రెండ్స్ ఇది అన్యాయం. ఏం ఎగ్గో కానీ దారుణంగా ఉంది. ఇచ్చాక నోటోడు. ఈసారి మాత్రం జాగ్రత్తగా చూసుకొని ఎక్కుతాను. డన్. ఇక్కడితో అలీ పైకి వెళ్తున్నారు. అరే ఏం అల్లేసిరా బాబు, ఇది జాగ్రత్త ఎక్కాలిరా బాబు. ఓ అలీ ఆంటీస్
ఫ్రెండ్స్, అసలు ఇవద్దు. చచ్చిపోలు మొత్తంకి. అది ఏంటిది చేయట్లేదు. Oh my god. మన వల్ల కాదు ఫ్రెండ్స్, దారుణంగా ఉన్నాయి. ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. ఓకే, కిందకు కూడా వెళ్ళిపోతాయి కదా, మర్చిపోయినా. అసలుకి ఆల్రెడీ నాకు పోలార్ బేర్ ఉంది. ఏదో ఒకటిలో ఉంటే ఉండండి. పోలార్ బేర్, యూ బీ హియర్. ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్కి ఇల్లు ఎలా ఉన్నదో చూపిస్తాను. నా ఇల్లు ఇదే ఫ్రెండ్స్. మన పాత ఇల్లు చూసుకోవచ్చు. ఇక్కడ అలా అన్న అయిపోయింది. ఇది మన కొత్త ఇల్లు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉండదు ఇంకప్పటి నుంచి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్.